कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ओम श्रीगुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वंदे जगद्गुरुं। భగవద్బంధువులారా, మనము అర్జున విషాద యోగము, అర్జునుని యొక్క విషాదముతో కూడినటువంటి సంఘర్షణతో కూడినటువంటి ఘట్టాన్ని ప్రథమ అధ్యాయంలో కొంతవరకు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ద్వితీయాధ్యాయంలో ఆ అర్జునుని విషాదం కొంచెం కొనసాగింపబడుతుంది. అప్పుడు కానీ భగవాన్ అంటే భగవంతుడైన కృష్ణుడు తన యొక్క మాటల ద్వారా, బోధనల ద్వారా, మేల్కొల్పేటటువంటి చక్కనైన విధానము ద్వారా అర్జునునికి ప్రారంభం చేసేటటువంటి ఒక చక్కటి సందర్భము ద్వితీయ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఈ ద్వితీయ అధ్యాయము సాంఖ్యయోగము అంటారు. సాంఖ్యయోగము సంఖ్యలోంచి వచ్చింది. సాంఖ్యయోగము, సంఖ్య అంటే అంకె, నెంబర్ అని అర్థం. కానీ సంఖ్య అంటే మరొక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఏమిటంటే జ్ఞానము. ఈ రెండిటికి ముడిపెట్టి చెప్పారు సాంఖ్యయోగంలో. అంటే సంఖ్య అంటే మనం మన జీవన విధానాన్ని కొలబద్దతో చూసుకుంటూ ఉంటాం. ఇలా ఉంది, ఇంత బాగున్నాం, ఇలా ఇంకా బాగుండాలి అని ఎప్పటికప్పుడు కొలబద్దతో మనం జీవన విధానాన్ని కొలుచుకుంటూ ఉంటాం. ఆ పద్ధతి సరి అయిన విధంగా జ్ఞానముతో కూడిందై ఉండాలి అని నర్మగర్భంగా చెప్పడానికి సాంఖ్యయోగము అన్నారు. మరొక అర్థము జ్ఞానము, విజ్ఞానము. విశేషమైన జ్ఞానాన్ని భగవంతుడు మనకి ప్రసాదించాడు బుద్ధి ద్వారా, విచక్షణా శక్తి ద్వారా. ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మన జీవన విధానాన్ని చక్కటి ఆదర్శవంతంగా మలుచుకోవడం అనేది మన యొక్క కర్తవ్యం అని చెప్పడానికి ద్వితీయ అధ్యాయంలో సాంఖ్యయోగము ద్వారా పరమాత్ముడు మనకి బోధిస్తాడు. ఇది ద్వితీయ అధ్యాయం యొక్క ప్రాశస్త్యం. ఇందులో మొదటి శ్లోకము సంజయ ఉవాచ. సంజయుడు బాగా పరిశీలిస్తున్నాడు అర్జునుని యొక్క విషాదాన్ని, శ్రీకృష్ణుని యొక్క విధేయతని, రెండిటిని బాగా పరికిస్తున్నాడు. ఏమన్నాడంటే, తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదం తమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం. అర్జును యొక్క దశ ఎలా ఉందంటే అశ్రుపూర్ణాకులేక్షణం, కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి కారిపోతున్నాయి. కరుణతో నిండిపోయి ఉంది, బాధతో. ఎవరి మీద కరుణ? ఎదురుకుండా ఉన్నటువంటి మాతామహులు, పితామహులు, అన్నలు, తమ్ముళ్ళు, బంధువులందరి మీద. అయ్యో వాళ్ళని చంపాల్సి వస్తుంది, అందుకని నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వధించను అనే భావనతో కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి, చేతులు వణికిపోతున్నాయి, చేతిలో ఉన్న గాంధీవం పడిపోయింది. మనం చర్చించుకున్నాం. విషీదంతమిదం వాక్యం. అప్పుడు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నీ గమనించి, అతని యొక్క విషాద స్థితిని గమనించి ఈ విధంగా చెప్తున్నాడు అని సంజయుడు అంటున్నాడు. అంటే శ్రీకృష్ణుని యొక్క ప్రథమ వాక్యము ఇప్పుడు మనం వినబోతున్నాం భగవద్గీతలో. అంటే ఇంతవరకు అర్జునుని యొక్క విషాదం, శ్రీకృష్ణుడు యొక్క విధేయతతో రథాన్ని నడపడం చూసాం. ఇప్పుడు శ్రీకృష్ణుని యొక్క సంభాషణని మనం వినబోతున్నాం. అంటే ఉపదేశం తర్వాత వస్తుంది, కానీ ఇప్పుడు మొట్టమొదటి మాట ఏమిటి అంటే, ఉవాచ మధుసూదన. మధు అనేటటువంటి రాక్షసుని చంపినటువంటి ఆ భావుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఈ విధంగా అంటున్నాడు అని సంజయుడు అన్నాడు. అసలు సంజయుడు అనే పాత్రని
వేదవ్యాస మహర్షి ప్రవేశపెట్టడమే చాలా గొప్ప విషయం. సంజయుడు అంటే ఆ పేరులో ఎంత గొప్పతనం ఉందో. మనం ఇంతకుముందు ధృతరాష్ట్రుడు, అర్జునుడు ఇవన్నీ చెప్పుకున్నాం. సంజయుడు, జ అంటే పుట్టడం, సంజయ, యా అంటే యాతి గృహ్ణేతి యహ, ప్రయాణము చేయడం, నడవడం. పుట్టిన తర్వాత జీవి పెరుగుతూ ఉంటాడు, నడవడం అంటే పెరుగుతూ ఉంటాడు. సంజయుడు, సమ్యక్ జయము, చక్కని జయము కొరకు జీవితమును గడుపువాడు అని అర్థం. అంటే ఆదర్శవంతమైన జీవితము కలిగిన వాడు సంజయుడు. కౌరవుల దగ్గరే ఉన్న కౌరవుల యొక్క ఆకర్షణలకు లొంగలేదు. కౌరవుల యొక్క దురాశ మొదలైనటువంటి ఇతర దుర్గుణాలకి వేటికి కూడా లొంగకుండా దూరంగా ఉన్నటువంటి ఒక నిష్పక్షపాతి అయినవాడు. అది సంజయ నామములో ఉన్న గొప్పతనం. ఈ విధంగా సంజయుడు చెప్పిన తర్వాత శ్రీ భగవానువాచ, మొట్టమొదటిసారి భగవద్గీతలో భగవాన్ ఉవాచ అని వింటున్నాం. ఇక్కడ శ్రీకృష్ణ ఉవాచ అనొచ్చు కదా, భగవాన్ ఉవాచ అని ఎందుకన్నంటే శ్రీకృష్ణుడు పరమాత్మ యొక్క, విష్ణుమూర్తి యొక్క, భగవంతుని యొక్క అవతారమే. అవతారము అంటే కిందికి దిగివచ్చుట. ఆ పరమాత్మ మానవ రూపంలోకి దిగివచ్చాడు, మానవ శరీరమును దాల్చాడు, కృష్ణుడయ్యాడు. కర్షయతీతి కృష్ణ, ఆకర్షణీయమైనటువంటి ప్రవర్తన, ఆకర్షణీయమైనటువంటి రూపము, ఆకర్షణీయమైనటువంటి జీవన విధానము కలిగిన వాడు శ్రీకృష్ణుడు. హీ ఈజ్ మోడల్ అండ్ ఎగ్జాంపులరీ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ ది గ్లోబ్. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మ భగవానుడే. అందుకని భగవాన్ ఉవాచ. ఈ భగవాన్ అని పేరు పెట్టడంలో ఒక గొప్ప అర్థం ఏంటంటే, సంస్కృత వ్యాకరణం ప్రకారం చూసినట్టయితే మతుబద్ధకము అంటారు దీన్ని. భగవాన్ షణ్ణాం వర్గో భగస్మృత, 6 వర్గములు కలిగినటువంటి వాడు, తన యొక్క అదుపులో పెట్టుకున్నటువంటి వాడు. 6 వర్గాలు ఏంటంటే శ్రీ, సంపద. సంపద అంటే చక్కటి నైతిక గుణము కలిగితేనే దాన్ని శ్రీ అంటాం. అంతేగాని మనం రంగు నోట్లు, పచ్చ నోట్లు, రంగు నోట్లు, డబ్బులు ఇవి కాదు. ఇవి మనం పెట్టుకున్న సౌకర్యానికి పెట్టుకున్న డబ్బులు ఇవి. కానీ సంపద అంటే సత్ప్రవర్తన, సదాలోచన, ఆదర్శవంతమైనటువంటి జీవన విధానము, మంచి ఆలోచన, అది శ్రీ. రెండవది ఐశ్వర్యము, అంటే ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి ఒక జీవన విధానం కలిగి ఉండాలని ఐశ్వర్యం అంటారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్. ఆ శ్రీ అనేది షణ్ణాం వర్గ, 6 వర్గాలు ఉన్నాయి. 6 లక్షణాలు ఉంటేనే భగవంతుడు అంటాం. షణ్ణాం వర్గో భగస్మృత శ్రీ, ఐశ్వర్య, ధైర్య, జ్ఞాన. శ్రీ, ఐశ్వర్య, ధైర్య, జ్ఞాన. తర్వాత కైవల్య, వైరాగ్య గుణము, కైవల్య గుణము, వైరాగ్యము, సత్ప్రవర్త. తర్వాత సర్వజ్ఞత్వము, సర్వజ్ఞత. శ్రీ, ఐశ్వర్య, ధైర్య, జ్ఞాన, వైరాగ్య, సర్వజ్ఞత. ఈ 6 లక్షణములు ఎవరికుంటే వారు భగవంతుడే అని మనకి చెప్తారు. అంటే ఈ భగవంతుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని ఈ సద్గుణములతో, సత్ లక్షణములతో మనము పూర్తి చేసుకొని సంపూర్ణ జీవితాన్ని గడపాలి అని ఒక అర్థం. ఇక్కడ భగవాను వాచ అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఈ భగవద్గీత గ్రంథంలో మన జీవన విధానం ప్రతి క్షణం మనం ఎలా ఉండాలి అనేది మనకి చెప్తూ ఒక కథలాగా కూడా చెప్తున్నారు. అది గొప్పతనం. ఇది మన ఈ భారతీయ విజ్ఞానము, ఆధ్యాత్మిక విజ్ఞానం అంటే ఇదే. ఈ భూమిలో పుట్టడం మన అందరి అదృష్టం. ఒకవైపు మన జీవన విధానం చెప్తూ, ఒకవైపు ఆధ్యాత్మిక ఉన్నమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రబోధిస్తున్నారు. అనేక పురాణముల ద్వారా, ఇతిహాసముల ద్వారా, వేదముల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా మనకి ఋషులు బోధిస్తున్నారు. అది ఇందులో ఉన్న గొప్పతనం. కాబట్టి భగవద్గీతని ఉపనిషత్తులు అని కూడా అంటారు. భగవద్గీతోపనిషత్ అంటారు. అదనమాట. అది
ఇక భగవాన్ ఏమంటున్నారు? కుతస్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్య జుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. కుతస్వాకస్మలమిదం, కుతః త్వా కస్మలం ఇదం. ఈ రకమైనటువంటి మలినమైనటువంటి ఆలోచనలు ఎలా పెట్టుకున్నావయ్యా నువ్వు? విషమే సముపస్థితం, ఇది అమృతమయం కాదు, విషమైనటువంటిది. నువ్వేంటో అనుకుంటున్నావేమో. మనకి ఉండకూడని లక్షణం ఇది, ఈ పిరికితనం. ఈ రకమైనటువంటి యుద్ధం దాకా వచ్చి యుద్ధభూమిలో నిలబడి నేను యుద్ధం చేయడం అనేది కర్తవ్యానికి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు. యు ఆర్ గోయింగ్ ఫార్ ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ బ్యాడ్. కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం. అనార్యజుష్టం అంటే ఆర్యులైన వాళ్ళు ఎవళ్ళు, శ్రేష్ఠులైన వాళ్ళు ఎవళ్ళు ఇలా చేయరయ్యా. గౌరవప్రదమైన జీవితం కలిపేవాళ్ళు ఎవరు ఇలా చేయరు. అస్వర్గ్యం, దీనివల్ల నీకు స్వర్గం రాదు. స్వర్గం అనే ప్రసక్తి ఇక్కడ ఎందుకు తెచ్చారు అంటే, విజయమో వీరస్వర్గమో అంటారు. విజయం కాకపోతే వీరస్వర్గమైనా వస్తుంది, వీరుడికి స్వర్గానికైనా వెళ్తాడు యుద్ధం చేసినందుకు, డ్యూటీ సిన్సియర్గా చేసినందుకు. కాబట్టి నీకు స్వర్గం కూడా రాదు. అకీర్తికరమర్జునానికి కీర్తి కూడా ఉండదు, కీర్తి ఉండదు, గౌరవం ఉండదు, సంతృప్తి ఉండదు, ఆనందం ఉండదు. నీ డ్యూటీ నువ్వు చెయ్యాలి. ఇక్కడ మనకి చెప్పే బోధన ఏంటంటే, మనం ఏ డ్యూటీలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, కుటుంబ బాధ్యతల్లో ఉన్నా, మన డ్యూటీ ఏదో మనము సిన్సియర్గా మనము తప్పనిసరిగా చెయ్యాలి అనేది మనకి ఇందులో ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కథ ప్రకారం చూస్తే ఇది నువ్వు ఈ విధంగా ఇతరులతో యుద్ధం చేయను, వీళ్ళు నా బంధువులు, నా గురువులు అనడం చాలా తప్పు అని భగవాన్ చెప్తున్నారు. సన్నామర్గో భగస్మత, అన్ని 6 మా సత్ లక్షణములు కలిగినటువంటి వాడు పరమాత్మ భగవంతుడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరం తప. క్లైబ్యం మా స్మ గమః పార్థ, ఓ పార్థ క్లైబ్యం అనే గుణం ఉండకూడదయా. క్లైబ్యం అంటే పిరికితనము. నువ్వు క్షత్రియ మహారాజువు, నువ్వు ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి సర్వ అధికారములు సర్వ లక్షణములు కలిగినటువంటి వాడిని. నీ దగ్గర పిరికితనం ఉండకూడదు. సామాన్య మానవుడి దగ్గర ఉంటే ఓకే, కానీ నీ దగ్గర ఉండకూడదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే, ఈ రకమైన నా ఏతత్వయుపపద్యతే, ఈ రకమైన గుణము లక్షణము నీ దగ్గర ఉండకూడదు. నేను ఉంటుందని అనుకోవట్లేదు, నేను ఆశ్చర్యపోతున్నాను. క్షుద్రం హృదయ దౌర్బల్యం, హృదయ దౌర్బల్యం ఉంది చూసారా, అది క్షుద్రమైనది. హృదయ దౌర్బల్యం అంటే ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. విశ్వాసం, మన మీద మనకి విశ్వాసం ఉండాలి. ఏ పని చేస్తున్నా విశ్వాసం ఉండాలి. ఒకవేళ ఫెయిల్ అయ్యాం, మళ్ళీ ప్రయత్నం చేద్దాం. చేయడంలో కొన్ని కష్టాలు వచ్చాయి, తట్టుకుందాం అన్నట్టు ఉండాలి ప్రతి మానవుడు. కానీ కష్టమని అది మానేసి, ఇక్కడ కష్టం ఉందని ఇంకోటి మానేసి, ఆ కష్టం ఉందని ఇలా మానేసి అంటే నిలకడ లేకుండా జీవితాన్ని గడుపుతూ పోతే, వయస్సు మీరిపోయి పెద్దవాళ్ళం అయిపోతే ఉద్యోగాలు చేయగలమా? చిన్న చిన్న ఉద్యోగాలు మానుకుంటూ వస్తే జీవితంలో శాంతి ఉండదు. కాబట్టి హృదయ దౌర్బల్యం అనేది ఉండకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. హృదయం మన హృదయం మనకి చెప్పినట్టు వినాలి. కాబట్టి క్షుద్రమది, అది ఉండకూడని లక్షణము. హృదయ దౌర్బల్యం ఉండకూడదు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. తర్వాత తక్కువ లెస్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. వీక్నెస్ ఉండకూడదు. కానీ మనకి మనం హృదయ విశ్వాసం ఉండాలి, హృదయ బలం ఉండాలి. త్యక్త్వ ఉత్తిష్ట పరంతప. కాబట్టి ఇప్పటికే అవన్నీ వదిలిపెట్టి, త్యక్త్వ అవన్నీ వదిలేసి, ఉత్తిష్ట లే, మేల్కో, పరంతప. పరంతప అంటే పరం, శత్రువులను తప్పింపజేసేవాడు, ఓడింపజేసేవాడు, బాధ పెట్టేవాడు. కాబట్టి శత్రువుల్ని బాధ పెట్టడం. ఇక్కడ శత్రువుని బాధ పెట్టడం అంటే 2 అర్థాలు. పరంతప, శత్రువులు అంటే ఎదురుకుండా ఉన్న కౌరవులు అందరూ. మన మానవుల కోసం అర్థం తీసుకుంటే మనకి 6 శత్రువులు ఎప్పుడు ఉంటారు మన చుట్టూ. మన చుట్టూ ఎంతమంది ఉంటారో 6 ఉంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అని అరిషడ్ వర్గాలు. ఈ 6 శత్రువులతో మనం ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూ కామాన్ని లిమిట్ మించి వెళ్లకుండా చూసుకోవాలి, క్రోధాన్ని లిమిట్ మించి వెళ్లకుండా చూడాలి,
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇంకా ముందు వస్తాయి, ఇంకా ఈ విషయాలు ఇంకా చర్చకు వస్తాయి. అందుకనే భగవద్గీతని ఆదర్శ గ్రంథం అంటారు. కాబట్టి హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు అని అంటే అప్పుడు అర్జునుడు అంటున్నాడు, ఏం కృష్ణ నువ్వు ఇలా అన్నీ వదిలిపెట్టు అంటావు, ఎవరున్నారనుకుంటున్నావు ముందు? కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. కథం భీష్మమహం మధ్యే. నువ్వు అంత చెప్తున్న బాగానే ఉంది నాయన, కానీ భీష్ముడెవరు? పితామహుడు, మహావీరుడు, తాతగారు. ఆయనతో నేను ఎలా యుద్ధం చేస్తా? ద్రోణంచ మధుసూదన. ద్రోణుడెవరు? మా అందరికీ అసలు బాణం ఎలా వెయ్యాలి, వీళ్ళు ఎలా పట్టుకోవాలి నేర్పించినవాడు ఆయన. మరి గురువుగారికి నేను ద్రోహం చేయనా? ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. వాళ్ళు పూజకి అర్హులు, వాళ్ళని నేను పూజించాలి. పూజించే బదులు వాళ్ళని నేను శిక్షిస్తే అలాగా అని అన్నాడు. ఇతను చెప్తుంటే వింటే నిజమేనేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే డ్యూటీ చేసే చోట మనవాళ్ళు పరాయి వాళ్ళు అని చూసుకోకూడదు. డ్యూటీ ఈజ్ గాడ్. కర్తవ్యమే గొప్పది, అదే పరమాత్మ. అది కూడా ముందు ముందు చెప్తారు కృష్ణ పరమాత్మ. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తం భైక్షమహి హలోకే హత్వార్థకామాంస్తు గురూని హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రతిగ్ధాన్. మరి ఆయన గురువుగారు మహానుభావుడు, శ్రేయస్సు కోసం నాకెంతో నేర్పించినటువంటి వాడు. అలాంటి వాళ్ళందరినీ కూడా నేను చంపేసేయడం కంటే ఇంకొక వృత్తి ఉంది, అది చేపట్టడమే చాలా గొప్పదనుకుంటున్నాను. ఏంటి? భోక్తం భైక్షమహీహలోకే. ఈ రకమైన డైలాగ్ చెప్పడం అర్జునుడి నిజంగా ఎంత నీచ స్థితిలోకి వెళ్ళిపోయాడో చూడండి. నేను ముష్టెత్తుకోవడం మంచిది, భిక్షకుడిని అయిపోవడం మంచిది అనుకుంటున్నాను వీళ్ళని చంపే బదులు. అలా అనగానే అరే ఏంటి ఇంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాడు అని శ్రీకృష్ణుడు భావించి చెప్తున్నాడు. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితా. అర్జున చెప్తున్నా బాగానే ఉంది, ముష్టైనా ఎత్తుకుంటా కానీ భిక్ష ఆడుకుంటూ పెడతాను కానీ ఇలాంటి పని నేను చేయను, ఎవరిని చంపను అని అన్నావు, బాగుంది. కానీ అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషతే. నువ్వు పండితుడివి, జ్ఞానివి అని అందరూ అనుకుంటున్నారు. నిజంగా నువ్వు పండితుడు అయి ఉంటే, విద్వత్తు కలిగిన వాడైతే ఏది ఆలోచించకూడదో అది ఆలోచిస్తున్నావని తెలుసుకో. గతాసూన్ అగతాసూంశ్చ నాను శోచంతి పండితా. అసలు కొంతకాలానికి క్రితం అర్జునుడు అనేవాడు ఉన్నారా ఈ లోకంలో? 1000 ఏళ్ల క్రితం, కనీసం ఒక 500 ఏళ్ల క్రితం, ఓకే 100 ఏళ్ల క్రితం అయినా ఉన్నాడా? లేడు. 100 ఏళ్ల తర్వాత ఉంటాడా? లేడు. అంటే మనం శాశ్వతం కాదు. కాబట్టి ఉన్నప్పుడే మన డ్యూటీ మనం చేయాలి. పండితుడిలా ఆలోచించాలి. ఈ జీవితం శాశ్వతం కాదు కాబట్టి జీవితం ఉన్న నాళ్ళు మనం ఒకళ్ళ చేత వేలు పెట్టి చూపించుకోకుండా చక్కగా ఆదర్శవంతంగా ఉండాలి అని అనుకోవాలి. అది నువ్వు అనుకోవట్లేదు. నీ మీద ఒక బాధ్యత పెట్టినప్పుడు ఆ బాధ్యతను నిర్వర్తించు. అక్కడికి వచ్చేటప్పుడు పక్షపాత బుద్ధి ఉండకూడదు. నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాహ. నువ్వు ఉండవు, కృష్ణుడిని నేనైతే గొప్ప అనుకుంటున్నాను, నేను ఉండాలని కొంతకాలం పోయాక. కృష్ణుడు కూడా నిర్యాణం పొందాడు మహాభారతంలో, తర్వాత తెలుస్తుంది మనకి. నువ్వు శాశ్వతుడు కావు, నేను శాశ్వతుడిని కాదు. నచైవ నా భవిష్యామః. ఇప్పుడు గతంలో మనం లేము, వర్తమానంలో ఉన్నాం. భవిష్యామః నా భవిష్యామః, భవిష్యత్తులో మనం ఉండం. సర్వే వయమతః పరం. మనం ఎప్పటికైనా అశాశ్వతులమే. కాబట్టి ఎప్పుడైతే గ్లాని ఏర్పడిందో వర్తమానంలో, ఒక ఉండకూడని లక్షణాలు మనకు కనపడ్డాయో వాటిని ఎదుర్కోవడం అనేది మన యొక్క విధి. అందుకనే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎక్కడెక్కడైతే ధర్మానికి ఆటంకం కలుగుతుందో అక్కడ నేను ఆవిర్భవించి ఆ అధర్మాన్ని ఎదిరించి నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాను.
ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మన బాధ్యత చూసుకుంటుంది, మనల్ని రక్షిస్తుంది, మన బాగోగులు చూస్తుంది, మన అభివృద్ధిని చూస్తుంది. కానీ ధర్మాన్ని మనం రక్షించకపోతే ఏ ధర్మం మనల్ని కాపాడుతుంది? కాబట్టి ధర్మాన్ని మనం రక్షించాలి అని చెప్పి, అదేవిధంగా మనకి 4వ అధ్యాయంలో వస్తుంది ఈ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఈ శ్లోకం ఎక్కడైతే ధర్మానికి గ్లాని జరిగిందో అక్కడ పక్షపాతం ఉండకూడదు, ముందు వెనక చూడకూడదు, అధర్మాన్ని నశింపజేయాలి అంతే అని శ్రీకృష్ణుడు బోధిస్తూ, ఇంకా కొంచెం దానికి సపోర్టుగా యం హి నవ్యథయం చేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నువ్వేమన్నావు? నీకన్నీ రాబోయే కష్టాలే వస్తాయి, నీ వాళ్ళందరినీ మరణానికి తీసుకెళ్ళినట్లయితే, శిక్షించినట్లయితే, అందుకని భిక్షమైనా నేను ఎత్తుకుంటాను కానీ ఇలా చెయ్యను అన్నావు కదా. అసలు సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడాలయ్యా నువ్వు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోయి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోతే అది సహజమైన గుణం కాదు, ఒక మంచి సుహృత్ లక్షణము కూడా కాదు. సుహృత్ లక్షణం కాదు, మంచి వాళ్ళ యొక్క గుణము కాదు, లక్షణం కాదు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడాలి. యం హి నవ్యథయం చేతే పురుషం పురుషర్షభ. నువ్వు పురుషులందరిలోకి ఉత్తముడివి, ఒక పురుషుడిగా నీకు ఎదురు. ఇక్కడ పురుషుడు అంటే మగవాళ్ళని కాదు ఇక్కడ అర్థం, ఒక జీవి అని అర్థం. ఎందుకంటే మన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారం, భారతీయ విజ్ఞానంలో పురుషుడు అంటే పరమాత్మే, జీవి అంతా కూడా అది సత్తు, మనమంతా జీవులంతా అసత్తు. కాబట్టి పురుషుడు అంటే పరమాత్మ అని అర్థం. ఇక్కడ పురుషుడు అంటే అర్థం ఇక్కడ జీవుడు అని ఈ సందర్భంలో మనందరికీ చెప్పాడు. ఇక్కడ మగవాళ్ళని అర్థం చెప్పుకోకూడదు. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. కాబట్టి మోక్షానికి అర్హులం కావాలి అంటే మనము మన డ్యూటీ, మనం కర్తవ్య నిర్వహణ చెయ్యాలి. అందుకని ఒక సందర్భంలో అంటారు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ. అందుకని కర్మణ్యేవ అధికార, మనకున్న అధికారం పనిచేయడమే. ఇక్కడ ఒక చిన్న విషయం మనం గుర్తు చేసుకుంటే మనకి భలే ఆనందంగా అర్థమవుతుంది. ఏంటంటే మన జీవనం, మనకి ఆలోచన శక్తి ఇచ్చాడు దేవుడు, బుద్ధి ఇచ్చాడు, మంచి చెడు ఇవన్నీ ఇచ్చాడు, సుఖం ఇచ్చాడు, దుఃఖం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనం అన్నీ ఆలోచించుకోగలం, సెలెక్ట్ చేసుకోగలం ఏది మంచో ఏది కాదు. కానీ మనకి లేని అనేక గొప్ప సద్గుణాలు మనం తయారు చేసిన పనిముట్లకు ఉన్నాయి. మనం ఒక గోడ గడియారం కొనుక్కు తెచ్చుకున్నాం అనుకోండి, దానికి మనం తిండి పెడుతున్నామా? దాన్ని ఏమైనా పొగుడుతున్నామా? దానికి ఏమైనా సేవ చేస్తున్నామా? 24 hours దానికి ఏమైనా టానిక్లు ఇస్తున్నామా? విటమిన్లు ఇస్తున్నామా? ఏమీ లేదు. 24 గంటలు ఆ ముళ్ళు తిరుగుతూనే ఉంటాయి. మనందరికీ కాలాన్ని కొలవడానికి పొద్దున్న, సాయంత్రం, రాత్రి అన్ని రకాలుగా మనం చూడడానికి మనకి ఎంతో హెల్ప్ చేస్తుంది. దానికి ఉన్న జీవితం అంతా మనకి సేవే చేస్తుంది. దానికి ఏమన్నా ఒక సుఖము దుఃఖము ఉందా? ఒక పెన్ను, ఒక గోడ మనం ఇటుక మీద ఇటుక పెట్టి గోడ కట్టాం. గోడ కడితే అది ఎన్నాళ్ళు, సంవత్సరాలు, శతాబ్దాలు కూడా నిలబడి ఉండి అవతల వస్తువులు యువతల కనపడకుండా దాని మీద పెట్టినటువంటి పైకప్పుని చక్కగా జాగ్రత్తగా కాపాడుతూ మనం నివసించడానికి వీలుగా చూస్తుంది. వేటికి ప్రాణాలు లేవే. మనం తయారు చేసిన వస్తువులకే అంత కర్తవ్య నిర్వహణ దీక్ష ఉన్నప్పుడు మనకెంత ఉండాలి? మనం మేధావులం కదా, పరమాత్మ ఇచ్చిన జ్ఞానం ఉంది కదా మన దగ్గర. ఈ రకంగా ఆలోచించినట్లయితే సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుంటాం. సో మనం ఎంత చక్కగా ఉండాలి, విశాల హృదయంతో ఉండాలి, ఎంత కర్తవ్య దీక్షతో ఉండాలి తెలుస్తుంది. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టాంతః త్వనయో సత్వదర్శిభిః. కాబట్టి మన భావములన్నిటిని కూడా చక్కటి జ్ఞానముతో పరిపూర్ణముగా చేసుకుంటూ ఉండాల్సిన వృద్ధి అంటూ చెప్తారు. అసలు నేనేదో చేస్తున్నాను అనుకుంటావంటే నువ్వు అడిగి నీ ప్రాణంలోకి వచ్చావా? ఈ జన్మలోకి నేనిస్తే వచ్చావు. ఈ జన్మలోకి నీకు ఈ జన్మ
నేను ఇస్తే సరిపోయింది, వచ్చింది. అలా నా వ్యక్తుల తల్లిదండ్రులకి నేను కొడుకుగా పుట్టాలి, కూతురుగా పుట్టాలి అని మనం అడిగి రాలే. మన శరీరంలో జరిగే పనులన్నిటికీ కూడా పరమాత్మ బాధ్యతగా చూసుకుంటున్నాడు. కానీ ఆయన పెట్టిన ఆ ఎస్టాబ్లిష్మెంట్, ఆ ప్రాజెక్ట్ జరుగుతోంది తప్ప మనం ఇప్పుడు నాకు అన్నం జీర్ణం కావాలను, ఈరోజు జీర్ణం కాకూడదు అని మనమే అనుకుంటే సాగదది. నా కళ్ళు చూడవు, వాసన చూడాలి అంటే అవుతుందా? వాసన చూసే కాదు, వాసనే చూడాలి, కనపడే దృష్టికి సంబంధించింది అదే చూడాలి. ఈ ఏర్పాట్లు చేసిన పరమాత్మ, ఆయన యొక్క జ్ఞానం ఎంత గొప్పది, ఆయన యొక్క బాధ్యత ఎంత గొప్పది. దాని ముందు చూసుకుంటే మన మేధాశక్తి అసలు లెక్క ఉంటుందా దానికి? కాబట్టి ఏమంటున్నారంటే, నా ఏవం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. చక్కటి శ్లోకం అండి ఇది. పరమాత్మ యొక్క గొప్పతనాన్ని తెలిపేటటువంటి శ్లోకం ఇది. య ఏవం వేత్తి హంతారం యశ్చైవం మన్యతే హతం. ఒక ఆయన ఉన్నాడు, నేను చంపేశాను ఈ వ్యక్తిని, లేకపోతే ఈ జంతువుని, ఈ జీవిని అనుకుంటాడు. అది బుద్ధి తక్కువ ఆలోచన, మూర్ఖత్వము. ఈ చంపబడినవాడు అనుకుంటాడు, నన్ను ఫలానావాడు చంపేశాడు, నాకు ఈ నష్టం వచ్చింది, నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటాడు. అది కూడా మూర్ఖత్వమే. నా ఏవం వేత్తి హంతారం. చంపేవాడు లేడు. నా యశ్చైవం మన్యతే హతం. చంపబడేవాడు లేడు. ఈ రెండిటికి వెనకాతల బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం టీవీలో ఎన్నో ఛానల్స్ చూస్తున్నాం, కానీ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఒకటే. ఆ స్క్రీన్ మీద ఛానల్స్ మార్చేస్తే వార్తలు వస్తాయి, ఇవి వస్తాయి, ఇంకోటి వస్తాయి, ప్రోగ్రామ్స్ వస్తాయి, మ్యూజిక్ వస్తుంది, ఇంకోటి వస్తూ ఉంటుంది. కానీ స్క్రీన్ ఒకటే. అలాగే మన జీవితాలకి వెనకాతల ఒక స్క్రీన్ ఉంది, ఒక అరేంజ్మెంట్ ఉంది. దట్ ఈస్ గాడ్స్ అరేంజ్మెంట్. కాబట్టి పరమాత్మ అనుకుంటే మనకి అవుతుంది, పరమాత్మ వద్దనుకుంటే ఇవ్వడు. కాబట్టి అంతా నువ్వే అని మనం సరెండర్ అయిపోవాలి, పరమాత్మకి సరెండర్ అవ్వాలి. అంటే అని చెప్తూ, నా ఏవం వేత్తి హంతారం యశ్చేవం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో. ఉభయులు కరెక్ట్ కాదు. నా వల్ల అవుతోంది అనుకున్నవాడు కరెక్ట్ కాదు, దీనివల్ల పాడయ్యా అనుకున్నవాడు కరెక్ట్ కాదు. నాయం హంతి నా హన్యతే. చంపేవాడు లేడు, చంపబడేవాడు లేడు, కష్టపెట్టేవాడు లేడు, కష్టపడేవాడు లేడు. ఈ శ్లోకం ఎంత గొప్పదంటే, కఠోపనిషత్తులో ఉన్న శ్లోకం నుంచి తీసుకున్నాను దీన్ని. హంతా చేన్మన్యతే హంతం హతశ్చేన్మన్యతే హతం ఉభౌతౌ న విజానీతౌ నాయం హంతి న హన్యతే అని కఠోపనిషత్తులో ఉన్న శ్లోకాన్ని ఇక్కడ కొంచెం మార్చి మనకి భగవద్గీతలో ఏర్పాటు చేశారు. అంటే ఉపనిషత్ సారం అన్నమాట భగవద్గీత. ఇదే అర్థం కఠోపనిషత్తు నుండి తీశారు. ఇంకొక విశేషం ఉంది ఈ శ్లోకం చదివితే గుర్తుకొస్తుంది. ఎమర్సన్ అని ఒక అమెరికన్ పోయెట్, అమెరికన్ కవి, సుమారు 100 సంవత్సరాలకి పూర్వమే బ్రహ్మ అని ఒక పద్యం రాశాడు. ఇంగ్లీషులో దాని పేరు బ్రహ్మ. బ్రహ్మ అంటే అది మన ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా, సృష్టి స్థితి లయ, సృష్టించేవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మ తత్వం వెనక ఉన్న పరమాత్మ యొక్క గొప్పతనం, వైశిష్ట్యత ఏదైతే ఉందో, ఆయన ఇఫ్ ఏ పర్సన్ థింక్స్ దట్ హీ హ్యాస్ స్లెయిన్ అదర్స్ and if a person thinks that he has been slain by the other person, both of them are foolish, both of them are wrong అని రాశాడు. అమెరికన్ లిటరేచర్లో, ఇంగ్లీష్లో దీన్ని ఉదయిస్తారు. అది చదివితే ఆశ్చర్యం వస్తుంది. ఇఫ్ ఏ పర్సన్ థింక్స్ దట్ హీ హ్యాస్ స్లెయిన్ అదర్స్, స్లెయిన్ అంటే చంపడం. ఇఫ్ ఏ పర్సన్ థింక్స్ దట్ హీ హ్యాస్ స్లెయిన్ అదర్స్ అండ్ ఇఫ్ ఏ పర్సన్ థింక్స్ దట్ హీ హ్యాస్ బీన్ స్లెయిన్ బై అదర్ పర్సన్, నేను చంపబడ్డా అనుకోవడం రాంగే, నేను చంపానుకున్నది రాంగే అని ఈ శ్లోకం యొక్క భావాన్ని బ్రహ్మ అని హెడ్డింగ్, మన సంస్కృతి, మన విజ్ఞాన ఆధ్యాత్మిక విజ్ఞానానికి సంబంధించిన బ్రహ్మ అని పెట్టి ఈ పద్యాన్ని ఆయన రాశా. అంటే ఈ శ్లోకం ఎంత అర్థవంతమైనదో, మన జీవితానికి లైట్ హౌస్ లాంటిది, మార్గదర్శకము, వే బోర్డ్ టు హ్యాపీ లైఫ్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్. ఇది సాంఖ్యయోగంలో మనకి పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఏదైనా పని చేస్తే ఈ పని ఇది మనం ఎలా అన్వయించుకోవాలి? ఇది నేను చేశాను, నేను కాబట్టి అయింది నాకు.
అని గొప్పలు చెప్పుకోవడం. సెల్ఫ్ డబ్బా, దీన్ని ఏమంటారు? సెల్ఫ్ డబ్బా ఉండకూడదు. ఇది పరమాత్మ నా చేత చేయించాడు అనుకున్నప్పుడు మనం ఎంత వినయంగా ఉంటాం. పళ్ళు బాగా కాసినటువంటి ఒక మామిడి చెట్టు నిండా కొన్ని వందల మామిడికాయలు పళ్ళు ఉన్నప్పుడు ఆ చెట్టు బరువుకి, ఆ పళ్ళ బరువుకి చెట్టు కిందకి వంగిపోతుంది. కోసుకొనిరా నాయనా అన్నట్టుగా మనకు అందుబాటులో వంగుతుంది. అంటే అన్ని పళ్ళని కాసినటువంటి చెట్టు గర్వంగా ఉండి అలా ఆకాశాన్ని చూడదు, కిందకి దిగి ఉంటుంది. అలాగే విజ్ఞానంతో నిండినటువంటి వాడు వినయంతో వంగిపోతాడు. విజ్ఞానం లేనివాడే తలగరేసి గొప్పలు చెప్తాడు. కాబట్టి సెల్ఫ్ డబ్బా ఉండకూడదు. తర్వాత డబ్బాలు 3 రకాలు అంటారు: స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బాలు. మనం పొగుడుకోవడం, ఇతరులని పొగడడం, వీడు వాడిని వాడు వీడిని పరస్పరం పొగుడుకోవడం. ఈ 3 కూడా రాంగే. ఎందుకంటే అన్నిటి వెనకాల ఎవరున్నారు? ఇన్ని ప్రోగ్రామ్ వెనకాల టీవీలో స్క్రీన్ ఉంది, అది మనకి చూపి దాంట్లోంచి అన్నీ చూస్తున్నాం. స్క్రీన్ మర్చిపోతున్నాం మనం, అంతే. అది కరెక్టే, సహజమే. కానీ ముందన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. దాని ఆధారం అదే. కాబట్టి అదేవిధంగా మనం నేల మీద నడుస్తున్నప్పుడు నేల లేనిదే నడవలేము, అలాగే గాలి లేనిదే బతకలేము. అన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రసాదాలు, ఆయన ప్రసాదించిన సంపద. అదే ఐశ్వర్యం. భగవాన్ అంటే 6 లక్షణాల్లో ఐశ్వర్యము, సంపద, శ్రీ అంటే అది అర్థం. ఈ విధంగా పరమాత్మ అతనికి, అర్జునుడికి చెప్పి, ఇంకా అర్థమైందా లేదా అని, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇది గొప్ప సత్యమైనటువంటి విషయం. ఇది అందరూ తెలుసుకోవాలి. ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా తెలుసుకోవాల్సిన విషయం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాని నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాని దేహి. మనం బట్టలు కొట్టించుకుంటాం, చాలా బాగుంది అని చక్కగా మార్కెట్కి వెళ్ళి రెడీమేడ్ చొక్కా, రెడీమేడ్ బట్టలు అన్నీ వేసుకుంటాం. రెడీమేడ్ చీరలు కొన్నాళ్ళు వేసుకుంటాం. కొన్నాళ్ళు పోయాక ఆ బట్టలు చిరిగిపోతాయి, పాతబడిపోతాయి, పనికి రాకుండా అవుతాయి. అలాగే వెసుకు తిరుగుతాం మనం, తిరగం. ఆత్మ కూడా అంతే. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, పాడైపోయినటువంటి, చిరిగిపోయినటువంటి బట్టల్ని ఏ విధంగా వదిలేస్తామో అంత భగవానుడు ఇచ్చి ఎంత చక్కటి కిందకి దిగి వచ్చి ఉదాహరణిస్తున్నాడు చూడండి. చిరిగిపోయిన బట్టల్ని మనం వదిలిపెట్టి ఓ మూల పడేసినట్టు, నవాని గృహ్ణాతి నరోపరాణి, మనం కొత్త బట్టలు కుట్టించుకున్నట్టుగా, తథా శరీరాన్ని విహాయ, ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది ఆత్మ. శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. శరీరాన్ని విహాయ జీర్ణాన్ని, ఈ శరీరం ఇక పనికిరాదు అనుకున్నప్పుడు వదిలిపెట్టేస్తుంది. జీర్ణమైపోయిన శరీరం. అన్యాని సంయాతి నవాని దేహి, కొత్త శరీరాల్లోకి వెళ్ళిపోతుంది ఆత్మ. ఈ శరీరం వదిలిపెడుతుంది, ఆ శరీరంలోకి వెళ్తుంది. ఇవన్నీ ఆత్మ వేసే ప్లాన్స్. ఆత్మ అనేది ఒక గొప్ప రైలులో మనం ప్రయాణం వేస్తున్నాం, విశాఖపట్నం వెళ్తున్నాం అనుకోండి. అది ఎక్కడికి వెళ్తాం? హౌరా దాకా వెళ్ళే బండి. మనం విశాఖపట్నం దాకా దిగిపోతాం, కానీ రైలు ఆగిపోదు, రైలు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆత్మ ప్రయాణిస్తూ ఉంటుంది, ప్రయాణికులు దిగిపోతూ ఉంటారు. అలాగే ఈ ఆత్మ కూడా ప్రయాణికులను దింపేసినట్టు, పాత బట్టల్ని వదిలేసినట్టు శరీరాన్ని వదిలేస్తుంది. మీకేదో నువ్వు చేస్తున్నావు అనుకుంటావేంటి అర్జున? నీ వల్ల వాళ్ళు చనిపోతున్నారు అనుకుంటావేంటి? నో, నువ్వు ఒక పనిముట్లువి అని గుర్తుపెట్టుకో. ఎంత బాగుందో చూడండి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాని నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాన్ని. మరి ఆత్మ అంత గొప్పదైనప్పుడు, ఆత్మ ఎంత గొప్పది? నైనం చిందంతి శస్త్రాన్ని, ఏ ఆయుధాలు, బాణాలు, విలుకాళ్ళు చేసేటటువంటి ఈ అనేక రకాలైనటువంటి దుష్ట శిక్షణ కార్యక్రమాలు ఆత్మని ఏమీ చేయలేవు. నైనం దహతి పావక, అగ్ని కూడా దహించలేదు ఆత్మని. అస్త్రాలు, శస్త్రాలు, ఆయుధాలు ఏమి చేయలేవు
అగ్ని కూడా ఏమీ చేయలేదు. నచైవం క్లేదయం చాపో నశోషయతి మారుతః. ఈ సత్యాన్ని కనుక గ్రహించిన వాడు ఆత్మ యొక్క శాశ్వతత్వాన్నే తెలుసుకుని ఆనందిస్తాడు. కానీ శరీరం ఈ విధంగా అయిపోయింది అని అనుకుని దీనికి నేనే బాధ్యుడిని అని నువ్వు బాధపడుతున్నావు చూడు, అది చాలా తప్పు. నువ్వు బాధ్యుడు కావు. ఇదంతా విధి, పరమాత్మ విధి ద్వారా రాసినటువంటి ఒకానొక గొప్ప జడ్జిమెంట్, గొప్ప న్యాయ విచారణ, న్యాయ నిర్ణయాత్మకమైన విషయం అని శ్రీకృష్ణుడు ధైర్యాన్ని చెప్తూ పోషిస్తూ ఇంకా బలపడ్డానికి ఇంకా చెప్తున్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువః మృత్యుః. ఎవరు పుట్టినా సరే వాళ్ళకి ఎప్పటికైనా మృత్యువే తప్పదు. ఏ జీవికైనా, చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద పెద్ద శరీరాలు ఉన్నంత వరకు అన్ని జీవరాశులకు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మృత్యువు తప్పదు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఆ మృత్యువు విధి ద్వారా ఏదో ఒక కారణంతో అనారోగ్యమో లేకపోతే ఇంకోటో యుద్ధమో అలా వస్తుంది. యు ఆర్ నాట్ ది సబ్జెక్ట్, యు ఆర్ నాట్ ది డూయర్. జడ్జిమెంట్ నాది, పరమాత్మ. ధ్రువం జన్మమృతస్య చ. ఈ పోయి వాడు ఎక్కడో చోట పుడతాడు, అది కూడా నీ ఇష్ట ప్రకారం కాదు, నా ఇష్ట ప్రకారం. తస్మాత్ ఉపరిహార్యేభి. ఇది ఉపరిహార్యం అంటే దీన్ని అవాయిడ్ చేయలేం, దీన్ని లేకుండా మనం చేయలేం, దీన్ని ఉనికి లేకుండా మనం చేయడం అనేది లేదు. ఇది విశ్వ రహస్యము, ఇది విశ్వ సృష్టికి ఉన్నటువంటి మూల కారణము. నత్వం శోచితుమర్హసి. దీని మీద నువ్వు శోచించి దుఃఖపడి బాధపడి నేను ముష్టెత్తుకోవడమైనా నాకు ఇష్టమే కానీ ఇలా అనడానికి నీకు అర్హత లేదు. యు ఆర్ నాట్ డిజర్వింగ్, యు హ్యావ్ నో రైట్ టు సే లైక్ దిస్. దీంట్లో మనకు అర్థం ఏంటంటే ఏదైనా ఒక చిన్న పరాజయం రాగానే డీలా పడిపోయి పరీక్షల్లో పరాజయానికి కూడా ఆత్మహత్యలు చేసేసుకునే స్థాయికి వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు. చాలా తప్పు. పరీక్ష వాళ్ళకైతే రేపు పాస్ అవుతాడు, మార్కులు తక్కువ చేయమని కట్టండి, ఇంప్రూవ్మెంట్ కట్టే అవకాశం ఉంది. ఉద్యోగం రాలేదు, అమ్మాయితో ప్రయత్నం చేయండి, ఏదో ఒక ఉద్యోగం. ఒకప్పుడు నిరుద్యోగం పెద్ద సమస్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరుద్యోగం అనేది లేదు. ఏదో ఒక రకంగా ఎక్కడో చోట ఏదో ఒక రకంగా మనకి కొత్త ఆదాయం వస్తూనే ఉంటుంది. మనం చేయాలి, కానీ మనం దిగిపోవాలి ఆ స్థాయికి. నేను కలెక్టర్ హోదా కలిగిన వాడిని అంటే కలెక్టర్ ఉద్యోగం ఎందుకు వస్తుంది? అన్నీ ఆ సందర్భాన్ని బట్టి వస్తుంది. మనం అప్పుడు సందర్భానికి తగినట్టుగా వంగి ఉండాలి. ఇందాక మనం పళ్ళ చెట్టు వంగింది అనుకున్నాం చూడండి, అలాగే ఆ వినయంతో మనకు మంచి రోజులు వచ్చే వరకు ఆప్టిమిజం, ఆశావాదంతో మనం ఉన్న దాంట్లో కంటెంట్మెంట్ ఈజ్ బ్లిస్, సాటిస్ఫాక్షన్, సంతృప్తితో మనం ముందడుగు వేయాలి. వేస్తే మన యొక్క సిన్సియారిటీ వల్ల, మన యొక్క ఆ రకమైనటువంటి చక్కటి ఆలోచన వల్ల, కృషి వల్ల, స్వయం కృషి వల్ల పైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా లేకుండా డీలా పడిపోయి రైలు కింద తలకాయ పెట్టి లేకపోతే ఊరేసుకుని పేపర్ తీసామంటే 3-4 కేసులు రోజుకి ఇలాంటి ఆత్మహత్యలే వస్తున్నాయి. ఇవన్నిటి కారణము పిరికితనము. క్లైబ్యం అన్నారు ఇందాక శ్రీకృష్ణ పరమాత్మ. పిరికితనం ఉండకూడదు. దేవుడు మనకి జన్మించినప్పుడు, మన తల్లిదండ్రులు మనకి జన్మించినప్పుడు, మనము సంఘంలో వ్యక్తులుగా ఉన్నప్పుడు మనం దానికి తగినట్టుగా కృషి చేయాలి. మనం కనుక ఉదాహరణ తీసుకుంటే చాలామంది గొప్పవాళ్ళు కింద స్థాయి నుంచి, చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది మనకి దొరుకుతారు. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, బాగా స్టడీ చేయాలి, ఓర్పు ఉండాలి. ఏ పనైనా ఆవేశంలో తట్టగానే వెంటనే చేయకూడదు. కాసేపు ఒక అరగంట ఆలోచించాలి. ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద మన భావాలన్నీ రాయాలి, చూసుకోవాలి. మనకి ఆంతర్యంగా ఉండే స్నేహితులతో ముచ్చటించుకోవాలి, అవునా కాదా చూడాలి, తల్లిదండ్రులతో చర్చించాలి. ఆ విధంగా మనం చేసుకుంటూ ఓర్పుగా ముందడుగు వేసినట్లయితే మనకి విజయం ఇంటికి వచ్చి తలుపు తడుతుంది. ఈ విషయాన్ని మనకి చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపర్యాహార్యర్థే నత్వం శోచితుమర్హసి. ఈ విధంగా మనకి జీవుడు అన్నవాడు తన యొక్క డ్యూటీని తప్పకుండా
చేసుకోవాలి అని చెప్తూ ఇంకా సపోర్టివ్గా ఏమంటున్నారంటే సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. ఇది గొప్ప నీతి శాస్త్రం లాంటి శ్లోకం ఇది. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. సుఖం ఎప్పుడు మనకి సుఖమే కావాలి అనుకుంటే తమో గుణం, తప్పది. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఓ పని చేస్తే లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. సుఖ దుఃఖే సమే కృత్వా. సుఖ దుఃఖాన్ని సమానంగా మనకి 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు. 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడు? ఆయన ఒక గొప్ప సందేశం పెట్టాడు. సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా చూడు. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. లాభాన్ని అలాభాన్ని అంటే నష్టాన్ని, జయ అజయౌ అంటే జయాన్ని అపజయాన్ని, రెండింటిని కూడా సమానంగా తీసుకోగలిగి ఉండాలి. చిరునవ్వు అనేది దేవుడిచ్చిన గొప్ప వరం. ఈ చిరునవ్వుని ఎప్పుడు మనం దూరం చేసుకోకూడదు. కష్టాల్లో ఉన్నా సరే కళ్ళమంట నీళ్లు రావాల్సిన అవసరం లేదు అని తెలుసుకోవాలి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ. లాభాన్ని అలాభాన్ని రెండింటినీ కూడా సమానంగా తీసుకుని తతో యుద్ధాయ యుజ్యస్వ. యుద్ధం చేయాలి కాబట్టి యుద్ధం చెయ్యి, నీ డ్యూటీ అది. ఈరోజు నువ్వు యుద్ధం చేయడం అనే పని మీద వచ్చావు, ఆ పని చెయ్యాలి. ఎదురుకుండా ఎవరున్నారని చూడకు. మనం కూడా ఆఫీస్కి వెళ్ళాం, ఏదో పని ఇవాళ తగిలింది, ఆ పని మనకి ఇష్టం లేదు, కానీ మనకి నెల జీతం ఇస్తున్నారు, చేయడమే. వ్యాపారం చేస్తున్నాం, అందరూ కూడా అలా చేయడమే. అనుకోని నష్టాలు వచ్చాయి, ఓర్పుగా ఉండి చేసుకుంటూ ఉండడమే. మనం అనుకున్నట్టుగా అవ్వలేదు, ఎవరో మనల్ని విమర్శించారు, లెక్క పెట్టద్దు, లైట్గా తీసుకోండి. మనకు కావాల్సింది అన్నిటినీ సమానంగా చూసి జయించడం కావాలి. మన గోల్ అది. నైవం పాపమవాప్స్యసి. దానివల్ల ఎట్టి పాపము మనకి రాదు. వ్యవసాయాత్మిక బుద్ధి. నీ బుద్ధి ఎప్పుడు ఎలా ఉండాలి? వ్యవసాయాత్మికముగా ఉండాలి. ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి. నీ బుద్ధి ఎప్పుడు వ్యవసాయం మీద ఉండాలి. వ్యవసాయం అంటే మనం మామూలుగా పొలాలు దున్నడం, పంటలు పండించడానికి మనం లిమిట్ చేసాం. కానీ వ్యవసాయం అంటే అసలు అర్థం ఏంటంటే నీవు చేస్తున్న పని, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, నీ బాధ్యత, దాన్ని వ్యవసాయము అంటారు. వ్యవసాయాత్మిక బుద్ధి. నీ పని నువ్వు చెయ్యాలి. యు డూ యువర్ డ్యూటీ. డ్యూటీ ఈజ్ గాడ్. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఓ కౌరవ, దీనికి వంశానికి చెందినటువంటి ధృతరాష్ట్రుని యొక్క తమ్ముడి యొక్క కుమారుడు, అతడు కూడా కురునందనుడే. కాబట్టి కురుక్షేత్రమునందు యుద్ధం చేసేవాడు కురునందనుడు. కాబట్టి ఏకేహ, ఒకటే ఉంది, ఓన్లీ వన్ ట్రూత్ ఈజ్ దేర్. వ్యవసాయాత్మిక బుద్ధి. నీ బుద్ధి ఎప్పుడు కూడా డ్యూటీ మీద ఉండాలి. ఎందుకంటే బుద్ధి అంటే ఈక్వల్ టు గాడ్. మనం చదువుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు విజ్ఞాన యోగంలో మళ్ళీ వస్తుంది మనకది. బీజమ్మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిమతామస్మి తేజశ్చనామహం. నేను అన్ని జీవుల్ని పుట్టించి బుద్ధి రూపంలో లోపల దిగి ఉన్నాను. ఇక్కడ మనలో బుద్ధి పరమాత్మే మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు. హీఈస్ ది బెస్ట్ ఫ్రెండ్. మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరండి? పరమాత్మ, దేవుడు. కష్టం వచ్చినప్పుడు ఆయనతో చెప్పుకోవాలి, ఆ దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి. ఆయన చెప్పినట్టు వినాలి. బుద్ధి ఎప్పుడు కరెక్టే చెప్తుంది. మనస్సు కొంచెం ఆకర్షణలోకి వెళ్ళి మనని లాగుతూ ఉంటుంది. కానీ బుద్ధి మాత్రం అన్నిటికీ భాష ఎవరు? బుద్ధి. బుద్ధి మనస్సుకు కూడా భాషే. కానీ మనస్సు నేనే భాషని అని అనుకుని బుద్ధి చెప్పినట్టు వినదు. అది తప్పు. దానివల్ల కష్టాలు వస్తాయి. సో మనస్సు భాష కాదు, మనస్సు సబార్డినేటే, ఎంప్లాయీ. కానీ ఎంప్లాయర్ ఎవరు? బుద్ధి. హూ ఇస్ ది చక్రవర్తి ఎవరు? బుద్ధి. కాబట్టి వ్యవసాయాత్మిక బుద్ధి. మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో ఉండాలి. విష్ణు సహస్రనామంలో కూడా 40వ శ్లోకం, వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానోద్రువ పరబ్ధి పరమస్పష్ట తుష్ట పుష్ట శుభే క్షణ. వ్యవసాయ పరమాత్మ యొక్క లక్షణాన్ని పరమాత్మగా పోల్చి వ్యవసాయ అని శ్రీ మహావిష్ణువుని కీర్తించారు. అంటే అది దేవుడి యొక్క పేరు అన్నమాట. వ్యవసాయం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క పేరు. వ్యవసాయాత్మిక బుద్ధి అని అనడంలో విష్ణు సహస్రనామంలో వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ అన్నారు. కాబట్టి ఆ బుద్ధిని మనం ఎప్పుడు కూడా సరైన దారిలో పెట్టుకోవాలి.
బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. కాబట్టి ఫైనల్గా మైండ్ వద్దంటే మానేయాలి. కాబట్టి ఆ రకంగా మనం మన జాబ్ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇంట్లో డొమెస్టిక్ అఫైర్స్ కావచ్చు, భార్యగా కావచ్చు, భర్తగా కావచ్చు, కొడుకుగా కావచ్చు, సంతానంగా కావచ్చు, తల్లిదండ్రులుగా కావచ్చు, మనకు ఒక డ్యూటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 4 ఇళ్లలో ఉంటున్నాం. మన పక్కింటి వారికి దగ్గర ఒక నైబర్గా మన డ్యూటీ ఏంటి? మన డ్యూటీ మన ఇంట్లో పనికిరాని సామాన్లు తీసుకొచ్చి పక్కన వేసి చెత్తంతా పక్కన వేయకూడదు. ఇక్కడ ఒక డ్యూటీ ఉంది. నైబర్గా మన డ్యూటీ పక్కన ఉన్న వారితో మర్యాదగా ఉండడం. అలాగే ఏ చిన్న విషయం తీసుకున్నా మనకు డ్యూటీ ఉంటుంది. మనం సినిమాకి వెళ్ళి కూర్చున్నాం, సినిమా చూస్తున్నాం, అక్కడ కూడా ఒక డ్యూటీ ఉంది. సైలెంట్గా ఉండి సినిమా చూడాలి. అక్కడ కూర్చొని కబుర్లు గట్టిగా నవ్వడాలు పెడితే పక్క వాళ్ళు తిడతారు మనం పట్టుకుని. సో అక్కడ డ్యూటీ ఏంటి? బీ సైలెంట్, డోంట్ స్మోక్, ఇంకా చాలా ఉంటాయి అలాంటివి. సో ఎక్కడికి వెళ్ళండి, రోడ్డు మీద నడుస్తుంటే వాక్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ, అదొక డ్యూటీ. సో వేర్ ఎవర్ యు ఆర్, యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. దట్ ఈస్ కాల్డ్ వ్యవసాయాత్మక బుద్ధి. ఎంత గొప్ప గ్రంథమో చూడండి ఈ భగవద్గీత. మనకి నిత్య ఆచరణలో నిత్యము మనని నడిపించే ఒక గైడ్. ఈ విధంగా ఇంత చక్కగా శ్రీకృష్ణుడు బోధించి తర్వాత భోగైశ్వర్య ప్రసక్తానాం తయా బహృతచేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేశారు వ్యవసాయాత్మిక బుద్ధి అని. దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత ముఖ్యమైన విషయమో ఇది అని. త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జన నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇక్కడ మనకి ఎలా ఉండాలి అనేది స్పష్టంగా మళ్ళీ చెప్తున్నారు. త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జన. 3 గుణాలు ఉంటాయండి. ఈ 3 గుణాలని ఎప్పుడూ మన అదుపులో పెట్టుకోవాలి. సత్వ రజ తమో గుణాలు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 మనకు అవసరమే. ఈ 3 బ్యాడ్ ఏం కాదు, కానీ లిమిట్ దాటితే బ్యాడ్. వీటిని ఎప్పుడు లిమిట్లో మనం అవసరమైనప్పుడు వాటిని పిలిచి ఉపయోగించుకుని మళ్ళీ పంపించి దాచేయాలి తప్ప ఈ 3టికి లొంగిపోకూడదు. కాబట్టి త్రైగుణ్య విషయ వేదాన్ నిస్త్రైగుణ్యో భవార్జన మనకి ద్వంద్వగుణం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. నిత్య సత్వస్థో, నువ్వెప్పుడు నిత్యము సత్వగుణంతో నిండి ఉండాలి. నిర్యోగక్షేమ ఆత్మవాన్. కాబట్టి ఆత్మకి ఇవేవి పట్టవు, ఈ గుణాలు ఇవేవి పట్టవు. కాబట్టి ఈ మన శరీరంలో మనకు ఉన్నటువంటి శరీరాన్ని కాపాడుకోవాలి అంటే 3 గుణాలకి త్రిగుణాలకి అతీతులమై ఉండాలి. దీన్నే 14వ అధ్యాయంలో 25వ శ్లోకంలో చెప్తారు. మానావమానయో తుల్యో మిత్ర అరిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సముచ్యతే. ఎంత చక్కటి శ్లోకం అంటే మాన అవమానయో తుల్య. వాట్ ఈజ్ హౌ షుడ్ అవర్ బిహేవియర్ బి? మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? మాన అవమానయో తుల్య. ఎవరో మనని పొగిడారు, ఆహా నా అంత గొప్పవాళ్ళు లేడు అనుకోవద్దు. ఎవరో మనని విమర్శించారు, ఏమిటిలా విమర్శించాలని వాళ్ళ మీద కోపం పెట్టుకుని శత్రుత్వం పెట్టుకోకండి. మాన అవమానయో తుల్య, రెండింటినీ సమానంగా చూడండి. తుల్యో మిత్ర అరిపక్షయో. మిత్రుడు ఫ్రెండ్, అరి అంటే ఎనిమి. ఫ్రెండ్ ఎనిమి ఈ మనకే ఉండదు. ఆ వ్యక్తుల మీద మనకి ఏ పరిస్థితి డిఫరెన్స్ ఉండకూడదు, తుల్యంగా చూడాలి. వాళ్ళు చేసే పనుల్లో వీలైతే మంచి సలహా ఇవ్వండి, లేదంటే సమానంగా ఉండండి. నువ్వు మాత్రం రెచ్చగొడితే రెచ్చిపోవద్దు, తిడితే ఏడవద్దు. ఏ రకంగానూ మనకేదో గొప్పతనం ఉందని ఆ గొప్పతనం అవతల వాళ్ళు గుర్తించలేదని అనుకోవద్దు. నో. మాన అవమానయో తుల్యో మిత్ర అరిపక్షయో సర్వ ఆరంభ పరిత్యాగి. గ్రేటెస్ట్ టీచింగ్ ఇది, సర్వ ఆరంభ పరిత్యాగి. ఈ పరిత్యాగం ఆరంభాన్ని మన దాకా వచ్చిన పని మనం వెనక్కెళ్లకుండా 100కి 100 పాళ్ళు న్యాయంగా చేయాలి, ధర్మంగా చేయాలి. ధర్మో రక్షతి రక్షిత. మానవమానయో తుల్యో మిత్రాధిపక్ష సర్వ ఆరంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యత. అలాంటి వాడిని గుణాతీతుడు అంటారు. కాబట్టి దీన్ని మనం గుర్తులో పెట్టుకుని
గుణాతీతుడవై ఉండవయ్యా అర్జున అని చెప్తూ అప్పుడు ఏమన్నా అంటే ఫైనల్గా అంటే ఈ ఆలోచనకి ఫైనల్గా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్వకర్మణి. నీకు ఒక అధికారం ఉంది, నీ పని చేయడానికి నీ తెలివితేటలు ఉపయోగించి పని చేయి, శరీరక బలం ఉపయోగించు, మేధాశక్తిని ఉపయోగించు పని చేయి. మా ఫలేషు కదాచన, ఫలేషు ఫలమునందు మాత్రం మా కదాచన ఎట్టి పరిస్థితుల్లోనూ కదాచన మా నువ్వు నీ కాన్సన్ట్రేషన్ నీ బుద్ధి దాని మీద పెట్టకు. పని చేయడం వరకే నీ బాధ్యత. దాన్ని లాభాలు నష్టాలు నో సుఖదుఖే సమయకృత్వ లాభాలాభో జయాదేవ్ ఇప్పుడే మనం అనుకున్నాం. కాబట్టి లాభాలు అలాభం అవి వద్దు, సుఖం దుఃఖం నీ పని నువ్వు చేయాలి. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. స్విచ్ చేయగానే లైట్ వెలుగుతుంది, దాని డ్యూటీ చేస్తుంది, దాన్ని ఏమీ ఆశించట్లా. ఏది తీసుకోండి, ఏ వస్తువు తీసుకోండి, ప్రాణం లేని వస్తువులన్నీ డ్యూటీ ఎంత బాగా చేస్తున్నాయో. మనమే డ్యూటీ దగ్గరికి వచ్చేటప్పటికి లాభం ఎంత. ఉద్యోగం చేసేవాడు నెల ఉద్యోగం నెల అవగానే జీతం ఇస్తున్నారు కదా, ఆ జీతం చాలదుట, మళ్ళీ ఆమ్య మళ్ళీ లంచాలు. ఎందుకు జీతం తీసుకోవడం అనేది దానికోసం మనం పని చేస్తున్నాం. జీతం ఇస్తున్నారు, సిన్సియర్గా ఇస్తున్నారు, మనం తీసుకోవాలి. మధ్యలో వేరే దానికి మనం ఆశించకూడదు, వాడెవడో తీసుకున్నారని పోల్చకూడదు. ఇవన్నీ కూడా మన 3 గుణాలు ఏవైతే ఉన్నాయో తమో గుణం, రజోగుణం, వీటి వల్ల మనకు వస్తున్నటువంటి కంపారిజన్ అనేది ఎప్పుడూ మంచిది కాదు. ఒక ధర్మం రక్షతి రక్షిత, దాన్ని మనం నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. అది చెప్పారు. ఆ విషయం చెబుతూ మనకి అర్జునుడి కేసి ఒక్కసారి చూసి ఎలా ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది, అర్థం చేసుకున్నాడా లేదా అని ఒక్కసారి చూసి చివరి వాక్యంగా ఏమన్నారంటే, నువ్వు స్థితప్రజ్ఞుడివై ఉండు నాయనా, స్థితప్రజ్ఞుడివై ఉండాలి అన్నారు. అంటే నీ తెలివితేటలు ఉన్నాయి, నీకు ప్రజ్ఞ ఉంది, అది నిలకడగా ఉండేలాగా చూసుకో. అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోయి, ఎవరో పొగిడినప్పుడు పొంగిపోయి, ఏదైనా లాభం కలిగినప్పుడు నా అంత గొప్ప వాళ్ళు లేరనుకొని, ఏదైనా నష్టం వచ్చినప్పుడు బాధపడిపోతావు. ఇవన్నీ కాదు. స్థితప్రజ్ఞుడు ఒకే ఆలోచన, ఆ ఆలోచన మంచి ఆలోచన, భగవత్ ప్రసాదితమైనటువంటి బుద్ధిని ఉపయోగించుకుంటూ ఉండాలి అని చెప్పి ఒక్క క్షణం మౌనం వహించారు. కృష్ణుని యొక్క సద్బోధ అంతా విన్నాడు అర్జునుడు. ఇప్పుడు కొద్దిగా మార్పు వస్తోంది అర్జునుడిలో అనుకోవడానికి కారణంగా, అర్జునుడు ఆ విషాదకరమైనటువంటి మా గురువు గారిని ఎలా చేయాలి, పితామహులు మా బంధువులందరూ ఉన్నారు, ఈ మాటలు అని మానేసి స్థితప్రజ్ఞుడు అనేటటువంటి పదాన్ని ఉపయోగించి శ్రీకృష్ణుడు మాట్లాడడంతో కొంచెం సబ్జెక్టులోకి వచ్చాడు అర్జునుడు. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసేత వ్రజేత కిం. కొన్ని సందేహాలు వచ్చి సందేహం అడుగుతున్నాడు. అంటే కొంచెం ప్రభావం కలిగింది, కలగడం ప్రారంభమైంది అని అనుకోవచ్చు. స్థితప్రజ్ఞస్య కా భాష, నువ్వేదో స్థితప్రజ్ఞ అంటున్నావు, స్థితప్రజ్ఞుడు అని ఎవరిని అనాలి, అసలు స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని డౌట్ అడిగాడు. సమాధిస్తస్య కేశవ, ఓ కేశవ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, స్థితధీహి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం, ఎవరిని స్థితుడు స్థిరమైనటువంటి వాడు అని అనొచ్చు. అది నాకు కొంచెం అనుమానం వస్తుంది. స్థితప్రజ్ఞుడు అనే పదం ఉపయోగించావు కదా, కొంచెం వివరించి చెప్పగలవా బావా అన్నాడు. శ్రీకృష్ణుడు సంతోషించాడు. ఓహో, కొంచెం సబ్జెక్టులోకి వస్తున్నాడు. ఇప్పుడు ఇతనికి కనుక సందేహ నివృత్తి నేను బాగా చేస్తే కొంచెం ప్రయోజనం ఉండొచ్చేమో, అందుకని చెప్దాం. కృష్ణుడు ఎప్పుడు డైరెక్ట్గానే అంటాడు, మనం అనుకుంటున్నాం కానీ సరదాగా కృష్ణుడు డైరెక్ట్గానే బోధించాడు. ఈజ్ ఎ గ్రేట్ టీచర్ ఆఫ్ ద యూనివర్స్. మనందరికీ నిత్యము దారి చూపించే ఒక గొప్ప ప్రవక్తకుడు, నిజమైనటువంటి
బోధకుడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. దుఃఖేషు అనుద్విగ్న మనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీః మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్న మనాః, దుఃఖమునందు అనుద్విగ్నమైన మనస్సు కలిగినవాడు, దుఃఖానికి లొంగిపోనటువంటి మనస్సు కలిగినవాడు, దుఃఖం వచ్చిన వెంటనే పిరికితనంగా ఏడుస్తూ కూర్చునేవాడు కాదు, వాడు స్థితప్రజ్ఞుడు. మనస్సు దుఃఖంలో లీనం కాదు, దుఃఖం మనస్సును ఏమీ చేయదు, అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు. సుఖేషు విగత స్పృహ, అలాంటి వ్యక్తికి సుఖం వచ్చిందనుకోండి, సుఖం వస్తే గర్వంతో దర్పం ఎక్కువైపోయి ఇంకా నా అంత గొప్పవాడు లేదని కళ్ళు నెత్తికి ఎక్కినటువంటి వాడు వాడు స్థితప్రజ్ఞుడు కాదు. సంతోషం వచ్చినప్పుడు అలాగే ఉంటాడు, దుఃఖం వచ్చినప్పుడు అలాగే ఉంటాడు, కష్ట సుఖాల్లో ఒకలాగే ఉండేటువంటి వాడు. మాన అవమానయో తుల్య తుల్యో మిత్రాది పక్షయో సర్వ ఆరంభ పరిత్యాగి గుణాతీత సౌచ్యతే అని గుణత్రయ విభాగ యోగంలో చెప్పినటువంటి విధంగా గుణాతీతుడై ఉంటాడు. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ, అలాంటి వాళ్ళు కాకుండా ఉండాలి. ఆ విధమైన వాడే స్థితప్రజ్ఞుడు. నువ్వు స్థితప్రజ్ఞస్య కా భాష అన్నావు కదా, స్థితప్రజ్ఞుడు అంటే వాడు. దేనికి లొంగిపోడు, వ్యక్తిత్వము అపారమైన వ్యక్తిత్వం కలిగినవాడు. ఈ వ్యక్తిత్వాన్ని ఎవరిచ్చారు? భగవత్ప్రసాదితమైన వ్యక్తిత్వం. ఏది న్యాయమో అదే చేస్తాడు, అంతే అని చెబుతూ స్థితప్రజ్ఞుడిగా ఉండడం చాలా కష్టమని నాకు అనిపిస్తుంది. నిజమే. ఎందుకంటే స్థితప్రజ్ఞత కాకుండా ఉండడానికి కొన్ని దుర్గుణాలు ఉన్నాయి చూసారా, అవన్నీ ఎప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వాటికి లొంగిపోకూడదు. మనం ఇందాక అనుకున్నాం అరిషడ్ వర్గం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు మన జోలికి రాకూడదు. అవి అవసరమే, వ్యక్తి ఎంతవరకు అవసరమో క్రోధం కూడా అవసరమే. ఎప్పుడు ఒక దుష్టుడు ఉన్నప్పుడు వాడికి మంచి చెప్పేటప్పుడు కొంచెం క్రోధాన్ని ఉపయోగించి చెప్పడం, దానికి 5% 10% అంతే, 95% ఉండకూడదు. ఉందంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఏది ఎంత ఉండాలో అంత ఉండాలి. ఒక టీచర్గా ఉద్యోగం చేస్తున్న ఆయన క్రోధం అనేది మంచిది కాదని ఉంటే క్లాస్లో పాఠం చెప్పేటప్పుడు పిల్లల్లో కొంతమంది హోంవర్క్ చేశారు, కొంతమంది హోంవర్క్ రోజు చేయటం. రోజు చేయనప్పుడు ఏం చేయాలి? వాళ్ళని నాయన మంచిగా ఉండాలి అని మంచిగా నవ్వుతూ చెప్తే వినరు. అందుకేం చేయాలి? కోపాన్ని అద్దెకి తెచ్చుకోవాలి. కోపాన్ని తీసుకొచ్చి కోపం నటించి ఒక బెత్తం పట్టుకుని వాడిని కొట్టబోతున్నట్టు, రేపటి నుంచి కానీ నాకు సరిగ్గా చేయకపోయా ఉంటే నిన్ను కొడతాను అని చెప్పి కొంచెం కోపాన్ని నటించి ఆ కుర్రాన్ని భయపెట్టి వాడు వెళ్ళిపోయాక ఆ కోపాన్ని పంపించేయాలి ఇంటికి. కోపం దాన్ని కోపం వెళ్ళిపోవాలి. అక్కడ కోపాన్ని ఉపయోగించుకున్నాం మనం. ఏంటి? ఆ కుర్రవాడి యొక్క బాగు కోసం, వాడి చదువు కోసం వాడు సరిగ్గా మిగిలిన వాళ్ళలాగా చేయటం లేదు కాబట్టి వాడి దగ్గర కోపంగా ఉన్నట్టు నటించడం. అలాంటి వాటికి కొన్ని గుణాలు అవసరమవుతాయి తప్ప వాటన్నిటిని మనం జీర్ణం చేసేసుకుంటే మన జీవితం సర్వనాశనం అయిపోతుంది. స్థితప్రజ్ఞత అనే అవకాశమే ఉండదు. కాబట్టి ఒక గొప్ప విషయం చెప్తున్నారు ఒక 2-3 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ. ఇది మనం నిత్యము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ధ్యాయతో విషయాన్ పుంసః, స్థితప్రజ్ఞుడు కానివాడు ఎలాగ పాడైపోతాడో చూడండి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఒక దుర్గుణం ఉందనుకోండి, ఆ దుర్గుణాన్ని అంటిపెట్టుకుని ఇంకొక 7-8 దుర్గుణాలు ఉంటాయి. ఒకటి వచ్చింది అంటే డెఫినెట్గా అన్నీ వచ్చేస్తాయి, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత. ఓ దొంగతనం చేసిన వాడు నేను చేయలేదని అబద్ధం చెప్తాడు. దొంగతనం ప్లస్ అబద్ధం. అబద్ధం చెప్పాక అయినా కూడా అవతల నమ్మకపోతే అవతల అడిగిన వాడిని పట్టుకు కొట్టడమో, పొడవడమో, చంపడమో ఏదో చేస్తాడు. అంటే ఒక దుర్గుణం ఉంది అంటే దాన్ని పక్కన రక్షించుకోవడానికి ఇంకో దుర్గుణం అలాగా వరుసగా వచ్చేస్తాయి. అసలు దుర్గుణానికే చోటు ఇవ్వకపోతే అంతకంటే గొప్ప జీవితం ఉండదు. సుగుణమే ఉండాలి. అంటే ఈ శ్లోకంలో చెప్తున్నారు, ధ్యాయతో విషయాన్ పుంసః,
విషయం అనే దాని మీద ఎంతవరకు ఉండాలో మనకి ఆసక్తి అంతే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు ధ్యాస. ఒకవేళ ఉంటే సంగస్తేషూపజాయతే, దాంతో సంగమం ఏర్పడుతుంది. అది లేనిదే మనం ఉండలేం అనే పరిస్థితి వస్తుంది. ఒక అలవాటు చేసుకుంటే ఆ అలవాటు దురలవాటు అని తెలుసుకుని దూరం పెడితే అంతకంటే గొప్పది లేదు. కానీ ఒకసారి ఎలా ఉంటుందో అని మొదలుపెట్టి తర్వాత బాగుంది కదా అని కంటిన్యూ చేసి ఇంకా ఇప్పుడున్న స్మోకింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, ఇవన్నీ అనేక రకాలైనటువంటి ఈ వైసెస్ అయితే ఈవిల్స్ సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఇలా వచ్చినవే. కాబట్టి విషయం మీద ఎంతవరకు ఉండాలో మంచా కాదా విభజన చేసుకొని సరైన పద్ధతిలో విచక్షణా జ్ఞానంతో ఇది మంచి, ఇది చేద్దాం, ఇది చెడు, దీని దగ్గరికి రానివ్వద్దు అని అనుకోవాలి. అలా కాకపోతే సంగమం వచ్చేస్తుంది, అది మనతో ఉంటుంది. సంగస్తేషూపజాయతే, ఆ సంగమం ఏర్పడితే విషయం సంగమం, విషయం ఒకటి, సంగమం రెండు. సంగాత్ సంజాయతే కామ, ఆ సంగమం రాగానే కామ ఇష్టం, దాని మీద ఇష్టం ఏర్పడుతుంది. విషయం, సంగమం, ఇష్టం ఒక దాంట్లో చూడడానికి. కామాత్ క్రోధో విజాయతే, ఈ ఇష్టం అనేది మనకి లభించలేదనుకోండి కోపం వస్తుంది. అందరూ చేస్తున్నారు, మాకెందుకు రాదు, మనకెందుకు రాదు, మన్నే ఎందుకు అంటారు వీళ్ళలాగా, మన ఒకటి కాదు అని ఏదో కోపం కోపం కోపం. విషయం, సంగమం, కామం, క్రోధం. క్రోధాత్ భవతి సమ్మోహ, ఎప్పుడైతే వచ్చిందో ఎలాగైనా సరే దాన్ని దక్కించుకోవాలి, మోహపడిపోయి మోహానికి లొంగుతాం. విషయం, సంగమం, కామం, క్రోధం, సంగమం. తర్వాత సమ్మోహం. తర్వాత సమ్మోహాత్ స్మృతి విభ్రమ, ఎప్పుడైతే సమ్మోహం వచ్చిందో ఇక లొంగిపోయినట్టే. అప్పుడు స్మృతి విభ్రమం, నేనెవరు, నా కుటుంబం ఏంటి, నా తల్లిదండ్రులు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నన్ను చూసి నలుగురు ఏమనుకుంటారు, ఏమైనా చెడ్డవాళ్ళు నేనేదో చెడిపోయా అనుకుంటారేమో, ఇవేముండవు. స్మృతి విభ్రమ, మనకి తోచింది చేయడమే. ఎవడేమన్నా అనుకొని నేను ఇలా కంటిన్యూ చేస్తాను. స్మృతి విభ్రమ, ఒక దాంట్లోకి ఎలా వస్తున్నాయి. స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, ఎప్పుడైతే స్మృతి విభ్రమం కలిగిందో అంటే మనం ఉనికి మర్చిపోయాము. బుద్ధినాశ, బుద్ధి అనేది నాశనం అయిపోతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, ఎప్పుడైతే అయిందో ఇక జీవితం సర్వనాశనము. ఈ రెండు లింకులు పెట్టారు ఇక్కడ 2 శ్లోకాల్లో, 8 గుణాల లింకులు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధః అభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చివరికి మన జీవితం సర్వనాశనం చేస్తుంది. ఏది విషయం మీద ఉన్న చిన్న ఈ ఆసక్తి నుంచి మొదలెడితే లొంగిపోతూ చివరికి ఈ దురభ్యాసాలకి లొంగిపోయి అనేక రకాలైన కేసులు మనం చూసేవన్నీ దీనివల్లే. ఈ 2 శ్లోకాలు కంఠస్థం చేసి రోజు చదువుకుంటే, ఇతరులకి చెబితే ఎంతోమంది బాగుపడతారు. మిగిలిన వాళ్ళని వదిలిపెట్టండి, ముందు మనం బాగుపడడం కోసం వీటిని గుర్తుపెట్టుకోవాలి. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. కాబట్టి దీని సారాంశం ఏమనిపిస్తోందంటే, రాగద్వేష వియుక్తైస్తు, రాగము ద్వేషము ఈ రెండింటికి అతీతంగా ఉండాలి. రాగము అంటే అమితంగా ఇష్టం, ద్వేషము అంటే దాని మీద ఇష్టం లేకపోవడం. ఒక వ్యక్తిని ఇష్టపడకండి ఎక్కువగా, ఎంతవరకు అంతవరకు. ఒక వస్తువుని ఇష్టపడకండి, దేని కూడా అతి అనేది టూ మచ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఇట్ షుడ్ బి ఇన్ లిమిట్స్, ఇట్ షుడ్ బి ఇన్ కంట్రోల్. వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ థింకింగ్, ఓవర్ అవర్ బిహేవియర్, ఓవర్ అవర్ professional activities, what not. We should have control with the help of our buddhi, discretion power. Buddhi in English ఏమంటాం, discretion power.
విచక్షణ జ్ఞానం. బుద్ధి అంటే పరమాత్మే. ఆయన మనకి బెస్ట్ ఫ్రెండ్. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ పని చేయకు అంటాడు, వినాలంతే. వాడు చేశాడు, వీడు చేశాడు, వాళ్ళు లంచం తీసుకున్నాడు, వీళ్ళు లంచం ఎవడో తీసుకొని మనకు అనవసరం. మనం తిన్నన్నా మనకి జీర్ణమై బలం ఇచ్చినట్టు మన మంచి గుణాలు మనకి మంచి జీవితాన్ని ఇస్తాయి. రాగద్వేషై వియుక్తైస్యు విషయాన్ ఇంద్రియైశ్చరన్. కాబట్టి మన ఇంద్రియాలన్నీ కూడా కంట్రోల్లో ఉండాలి. స్థితప్రజ్ఞనం కావాలి అంటే వీటికి దూరంగా ఉండాలి. ఈ లింక్ పెట్టామా ఇంక అయిపోయినట్టే. ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. కాబట్టి విధేయమైన ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మకి విధేయమనే ఉండాలి. విధేయత అనేది గొప్ప గుణం. పరమాత్మకు కూడా విధేయత అనే గుణం ఉంది. విష్ణు సహస్రనామంలో పరమాత్మని విధేయుడు అని పిలిచారు. విజితాత్మ విధేయాత్మ సత్కీర్తిచ్ఛిన్న సంశయ అంటారు విష్ణు సహస్రనామంలో. విధేయాత్ముడు ఆయన. భక్తులకి విధేయుడు, భక్తులకి విధేయంగా ఉంటాడు. లేకపోతే అర్జునుడికి రథం తోలడం ఏంటండి దేవుడు పరమాత్మ. అర్జునుడికి రథసారి ఎస్ సార్ ఓకే బాస్ అన్నట్టు ఆయన రథం ఇటు తీసుకెళ్ళంటే అటు తీసుకెళ్ళి అటు పెట్టండి అంటే అటు పెట్టాడు. భక్తులకు ఎలా ఉంటాడు ఆయన. ఎన్నో కథలు ఉన్నాయి భక్తులకు ఎంత విధేయుడు. కాబట్టి స్థితప్రజ్ఞస్య కా భాష అని అడిగాడు అర్జునుడు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. సంగమం, విషయం, సంగమం, కామం, క్రోధం, మోహం, స్మృతి విభ్రమం, బుద్ధినాశ, నాశనం. వీటన్నిటితో పాటు రాగద్వేష వియుక్తైశ్చు అని చెప్పి మనకు ఒక చక్కటి దారి మనకి చూపించారు, అర్జునుడికి చూపించారు, అర్జునుడి ద్వారా మనకి చూపించారు. కాబట్టి ఇంకా మనకు అర్థం కాలేదేమో అని మనం ఏ విధంగా ఉండాలట. ఇలా సార్ మీరు ఇట్లా చెప్తారండి, ఇవన్నీ అంత ఈజీ కాదు సార్ చెప్పడం, ఆచరణలో పెట్టాలంటే అని ఈ మధ్య జనాలు అలా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. చేద్దామనుకుంటే ఏదైనా చేయగలం. చిన్నపిల్లాడికి ఎక్కాల బుక్ ఇచ్చి 2 ఏళ్ళు 4, 3 ఏళ్ళు 6, 5 ఏళ్ళు 10 అని పట్టిస్తారు. ఎందుకు వాడికి ఏం పని లేదు, ఎక్కాలు చదవాల్సిన అవసరమే లేదు. అలాగే 10వ ఎక్కం 20వ ఎక్కం వరకు చదివిస్తారు. కానీ పెద్దయ్యాక వాడికి ఎంత ఉపయోగిస్తుందండి. వాడు బజార్ వెళ్ళినప్పుడు 16 ఎంత అని వాడు ఏదైనా ఓ దుకాణం దగ్గర డబ్బులు ఇవ్వడానికి చూస్తే 16 256 గుర్తుకొచ్చేస్తుంది. ఎలా వచ్చింది అది? ఫౌండేషన్. కాబట్టి ఏదైనా చేసినప్పుడు పెద్దలు చెప్పినప్పుడు అది చేస్తూ ఉంటే ఆ ఫౌండేషన్తో మనం బాగా ఉంటాం. సముద్ర గాంభీర్యం ఉండాలండి మనకి. సముద్రం వలె గాంభీరమని ఉండాలి. అంటే అనేక నదులు రకరకాలుగా ప్రవహిస్తూ చక్కగా నీళ్లు పైకి వెళుతూ రకరకాలుగా చాలా వేగంగా ప్రవహిస్తూ అనేక కొండల్ని ముంచుతూ, దారుల్ని ముంచుతూ, భూమి నుంచి ముంచుతూ, వరదలు చేస్తూ అన్నీ వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి సముద్రంలో కలిసిపోతాయి. సముద్రం మాత్రం వీటన్నిటినీ కలుపుకొని గంభీరంగా అలా నిలబడి ఉంటుంది. మనం కూడా కష్టాలు, నష్టాలు, లాభాలు, సుఖాలు, ఆనందం, దుఃఖం వీటన్నిటినీ అన్నీ మనలో జీర్ణించుకొని సముద్ర గర్భం, సముద్ర గంభీర్యం కలిగి ఉండాలి అని చెప్తున్నారు శ్రీకృష్ణుడు. అపూర్వమాణ మచల ప్రతిష్టం, అచలం, చలించకూడదు. సముద్రమాపహ ప్రవిశంతి యద్వతు, అన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతాయి, కలుస్తాయి అగ్నితో సహా. తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. ఎలాగ సముద్రం శాంతంగా అలా ఉంటుందో, గంభీరంగా ఉంటుందో మనం కూడా అలా ఉండాలి. మనం గంభీరంగా ఉండాలి మనకి చెప్పడానికే పరమాత్మ సముద్రాన్ని సృష్టించాడు. ప్రతి ఒక్క విషయం, ప్రతి జీవి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. చీమ కూడా మనకి పాఠం నేర్పుతుంది. చీమ కూడా మనకి పాఠం నేర్పేదే. అందుకనే ఓల్డ్ టెస్టామెంట్లో రాస్తారు క్రిస్టియన్ లిటరేచర్లో, గో టు ఎన్ హ్యాండ్ సౌత్ దౌ సగ్గర్డ్ కన్సిడర్ హర్ వేస్ అండ్ బీ వైస్. ఒక దౌ సగ్గర్డ్ అంటే ఓ సోమరిపోతా, చీమ దగ్గరికి వెళ్ళి కాసేపు నుంచోవయ్యా. గో టు ఎన్ హ్యాండ్ దౌ సగ్గర్డ్ కన్సిడర్ హర్ వేస్. ఒక్కసారి అది ఎలాగ బతుకుతుందో, ఎలాగ నడుస్తుందో, ఎలాగ కాలక్షేపం చేస్తుందో ఒక్క గంట సేపు చూడు. కన్సిడర్ హర్ వేస్ అండ్ బీ వైస్. నీ తెలివితేటలు తెచ్చుకో, మేధాశక్తిని సంపాదించు. అది ఏదైనా చిన్న 4 పంచదార రేణువుని చూడగానే తను తినేది. గబగబా వాటి సమూహం దగ్గరికి వెళ్ళి వాటన్నిటికీ ఇక్కడ పంచదార రేణువులు ఉన్నాయి 2 అని వాటన్నిటినీ తీసుకొస్తుంది.
సాక్రిఫైస్ ఉంది దాంట్లో. ఆ వచ్చేటప్పుడు ఎలా వస్తాయి, ఎలా పడితే ఎలా రావు, ఒక లైన్లో వస్తాయి. క్యూ సిస్టమ్. మనం సినిమా టికెట్ కొనడానికి కూడా క్యూ సిస్టమ్ ఉందంటే మనం బాధపడిపోతాం. అలాగే ఒక రాణి చీమ వీటన్నిటిని అబ్జర్వేషన్ చేస్తూ పైన గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఒక లీడర్కి విధేయతగా ఉండడం. ఎన్ని చిన్న చీమలో ఎన్ని మంచి గుణాలు అలాగే ప్రతి జీవిలో ఉంటాయి. వీ హ్యావ్ టు లెర్న్ అండ్ అప్లై ఇన్ అవర్ లైఫ్. వాటిని మన జీవితంలో తీసుకురావాలి. సముద్రాన్ని చూసి గాంభీర్యం నేర్చుకోమంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈయనకంటే గొప్ప గురువు ఎవరున్నారు? అందుకని శ్రీకృష్ణ పరమాన్ని జగద్గురువు అన్నారు. కృష్ణం వందే జగద్గురు. విహాయ కామాన్ యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతిమధిగచ్చతి. సారాంశంగా చెప్తున్నాను అర్జున. చివరిగా విహాయ కామాన్ యః సర్వాన్, అన్ని కోరికల్ని పక్కన పెట్టు, వదిలే. విహాయ వదిలిపెట్టి. పుమాంశ్చరతి నిస్పృహ, నిస్పృహ అనేది వద్దు. నిరాశకి లొంగిపోవద్దు. విచారం అనేది దగ్గరికి వద్దు. యువర్ లైఫ్ ఈజ్ ఎ గ్రేట్ గిఫ్ట్ గివెన్ బై మీ. ఆనందం తప్ప ఏమొద్దు నీకు. నిర్మమో, మమకారం లేకుండా ఉండు. నిరహంకార, అహంకారం లేకుండా ఉండు. సశాంతిమధిగచ్చతి, అప్పుడు నీ జీవితం శాంతిప్రదం అవుతుంది, శాంతియుతం అవుతుంది, శాంతితో నిండింది అవుతుంది. విహాయ కామాన్ యః సర్వాన్ ఇమాంశ్చరతి నిస్పృహ నిర్మమః నిరహంకారః సశాంతి మధిగచ్చతి. ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్మాణముచ్యతి. కాబట్టి ఈ విధంగా నువ్వు ఉన్నట్లయితే బ్రాహ్మీ స్థితికి చేరుకోగలుగుతావు, బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలుగుతావు. జీవితం అంతా కూడా ఏ రకమైనటువంటి సమస్యలు లేనటువంటి చక్కటి స్థితిని ప్రాప్తించుకోగలుగుతావు. చిట్ట చివరి రోజు వరకు జీవితం అంతా కూడా ఒక స్థితప్రజ్ఞుడై స్థిరముగా ఉంటావు, బ్రహ్మ నిర్వాణం. కాబట్టి నీవు ఆ విధంగా నీ జీవితాన్ని గడపవలసింది అని బ్రాహ్మీ స్థితికి పొందుతావు అని చెప్తున్నారు. బ్రాహ్మీ స్థితి అంటే శాంతితో నిండినటువంటి చక్కటి పరమాత్మలో లీనమైనటువంటి పరమాత్మ జ్ఞానాన్ని పొందినటువంటి స్థితి. మన జీవిత ఈ ఏదైతే ఉందో కాలంలో రోజు మన పొద్దున్న లేచేటప్పుడు మనకున్నటువంటి టైం టేబుల్ ఏదైతే ఉందో అందులో కూడా బ్రాహ్మీ ముహూర్తం అని ఒకటి ఉంది. సరదాగా మనం చెప్పుకోవడానికి తెల్లవారుజామున 3:30, 4, 5 లోపల, ఇంకా ఈ రోజులకు తగినట్టయితే 5:30 లోపల కూడా పెట్టుకొని ఆ స్థితి, ఆ టైంలో బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అది చాలా పవిత్రమైనటువంటి శరీరానికి, హృదయానికి, బుద్ధికి, మనస్సుకి, మన ఆలోచన శక్తికి, విచక్షణ జ్ఞానానికి శక్తినిచ్చేటటువంటి సమయం. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ ఋషులందరూ కూడా ఆ బ్రాహ్మీ ముహూర్తం సమయంలో స్నానం చేస్తారు. అప్పుడు స్నానం మనం చేస్తే దాన్ని ఋషి స్నానము అంటారు. అంటే బ్రాహ్మీ అనే పదానికి మనం చెప్పుకుందాం. ఇక్కడ నిజానికి ఇది అవసరం లేదు కానీ ఊరికే సరదాగా చెప్పుకుందాం. ఋషి స్నానము అంటారు. అంటే అరౌండ్ 5 o'clock మనం తెల్లవారుజామున లేచి ఋషి స్నానం. కనీసం అలా లేవలేని వాళ్ళం కొంతమంది మనం ఉన్నాం అనుకోండి, కనీసం సూర్యోదయానికి మరి బాగా ముందు 5-5:30 మధ్యలో స్నానం చేస్తే దాన్ని దైవ స్నానం అంటారు. అది కూడా మంచిది. అలా కాకుండా ఓపిక లేదు, ఏదో రాత్రంతా చాలా కష్టపడి ఉన్నాము, సూర్యోదయం సమయానికి స్నానం చేస్తే దాన్ని మనుష్య స్నానము, మానుషీ స్నానము అంటారు. అది కూడా పర్వాలేదు. కంపేర్ టు బ్రాహ్మీ ఋషి స్నానం, దైవ స్నానం వరుస. దైవ స్నానం కంటే ఋషి స్నానం గొప్పది. మనుష్య స్నానం కంటే దైవ స్నానం గొప్ప. ఆ దేవతలు సంచరించే టైం, ఋషులు సంచరించే టైం, దేవతలు సంచరించే టైం, మనుషులకి అనుకూలమైన టైం. కొంచెం సూర్యోదయానికి అటు ఇటుగా 5 to 6, 6:30 వరకు ఓకే. అలా కాకుండా 9ంటికి ఆఫీసర్గా 8:45కి లేచి గబగబా నిమిషం కడిగి గబగబా కంగారు పడిపోయి చేసి అలాంటివి మనం చేస్తాం చూడండి. ఏదో లేవాలి కాబట్టి లేచి, కడిగాం కాబట్టి కడిగి, స్నానం చేయాలి కాబట్టి చేసి, ఇలాగ మనస్ఫూర్తిగా కాకుండా ఈ విధంగా చేస్తే దీన్ని రాక్షస స్నానం అంటారు.
అంటే ఈ స్నానాలు 4 రకాలు. అంటే ఓపిక లేకపోతే పెద్దవాళ్ళు అయ్యి ఉంటే అది వేరు. నేను ఓపిక ఉన్న వాళ్ళకి సందర్భం వచ్చిందని సరదాగా చెప్తున్నా. ఋషి స్నానం, దైవ స్నానం, మానుషి స్నానం, రాక్షస స్నానం. మనం ఏది మనకు అనుకూలమో ఆలోచించి చేయొచ్చు. అసలు స్నానం చేయని వాడికంటే స్నానం చేసిన వాడు నయమే. కాబట్టి ఈ రోజులను బట్టి మనం చేసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్పానంటే బ్రాహ్మీ స్థితి అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ పదాన్ని ఉపయోగించడంలో బ్రహ్మజ్ఞానము పొందుట, ఈ బ్రహ్మజ్ఞానం పొందడానికి అనుకూలమైన సమయము బ్రాహ్మీ ముహూర్తము అని మనం ఒకసారి తెలుసుకుందామని మనం ఈ విషయాన్ని అనుకున్నాం అనమాట. ఇలాగా బ్రహ్మ నిర్వాణముచ్చతి అని చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ బోధన అంతా కూడా అర్జునుడు విని వాటిని తర్వాత అలా ఆచరణలో పెడతాడు. కానీ ఇంకా చాలా అర్జునుడికి సందేహాలు రావడం. ఫస్ట్ సందేహం స్థితప్రజ్ఞస్య కాభాష అని వచ్చింది. ఇక కొన్ని సందేహాలు వస్తాయి. వీటన్నిటినీ నివారిస్తూ చక్కగా చేసినటువంటి బోధన అంతా కూడా మనం రాబోయేది 3వ అధ్యాయము కర్మయోగము, అందులో మనం తెలుసుకుందాం. ఈ విధంగా మన సాంఖ్యయోగం అంటే జ్ఞానమునకు ప్రతిరూపమైన యోగములో చాలా వరకు సారాంశము ప్రబోధించి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని మేల్కొలిపాడు. ఉచ్ఛిష్ట అన్నాడు ఒక చోట, మనం ఇందాక చదువుకున్నాం. ఉచ్ఛిష్ట అంటే మేల్కోవయ్యా అని అర్థం. అంటే భగవంతుడికి ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అంటాం. అంటే పరమాత్మ నిద్రపోడు, ఆయన మనం మేల్కొల్పక్కర్లా. మనలో ఉన్న దైవభావాన్ని మనం ఆ రకంగా మేల్కొల్పుతున్నాం అన్నమాట, భక్తులం కాబట్టి ఈ సాంఖ్యయోగాన్ని మనం ఈ విధంగా పూర్తి చేసుకున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ 2వ అధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.